ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇప్పటిదాకా ఉద్యోగులందరూ వారాంతం వరకు, శనివారం వరకు ఆఫీస్కి వెళ్ళి ఒక్కరోజు ఆదివారం లీవ్ దొరికిందంటే ఎగిరి గంతేస్తారు. సో అంటే 7 రోజుల్లో 6 రోజులు పనిచేసి ఒక్కరోజు దొరికితేనే అంత గంతేస్తే, మరి 4 రోజులు పనిచేసి 3 రోజులు మీకు సెలవు తీసుకోమంటే, సో దీనిపై కేంద్రం ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటికే మోడీ దీనిపైన కీలక సమావేశం కూడా నిర్వహించారు. సో 4 రోజులు పని దినాలు అండ్ 3 రోజులు సెలవు దినాలు. సో ఆ సెలవు దినాలు కూడా వేతనంతో కూడిన సెలవు దినం ఇప్పిద్దామని సో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సరిగ్గా ఒక 5-6 నెలలు ఇప్పుడు మారిన లేబర్ లాస్ ప్రకారం సరిగ్గా 6 నెలల్లో ఈ అంతా కూడా ఇండియా వైజ్గా అప్లై చేసేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సో ఒక్కసారి ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 4 రోజుల పని విధానం ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతుండగా భారత్లో ఇది అసాధ్యమన్న భావన ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ ఆలోచనకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి. కంపెనీలు, ఉద్యోగులు పరస్పర అంగీకారంతో వారంలో 4 రోజులు పనిచేసి మిగిలిన 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు పొందే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 కొత్త లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. సో ఈ చట్టాల ప్రకారం వారంలో మొత్తం పని గంటలను సంస్థలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో 4 రోజులు పని విధానంపై వచ్చిన అనుమానాలకు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఇటీవల స్పష్టత ఇచ్చింది. వారానికి పని దినాలు తగ్గినా మొత్తం పని గంటలు మాత్రం తగ్గవు. వారానికి కనీసం 48 గంటలు పనిచేయాల్సిందే అన్న నిబంధన యథాతథంగా ఉంటుంది. అంటే 4 రోజుల పని విధానం ఎంచుకుంటే రోజుకు సగటున 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ 12 గంటలు నిరంతరంగా పనిచేయాల్సిందే అన్న అర్థం కాదని కార్మిక శాఖ తెలుస్తుంది. సో భోజన విరామం, షిఫ్ట్ల మధ్య విరామాలు వంటి వాటిని కూడా ఈ 12 గంటలను లెక్కిస్తారు. ఒకవేళ వారానికి 45 గంటలను మించి పనిచేస్తే ఆ అదనపు గంటలకు కూడా ఉద్యోగులకు రెట్టింపు వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పని గంటల పరిమితిపై స్పష్టత ఇచ్చింది. 4 రోజుల పని విధానం తప్పనిసరి కాదని, ఇది పూర్తిగా ఐచ్ఛికమైనని కార్మిక శాఖ పేర్కొంది. సో కంపెనీ విధానాలు, ఉద్యోగులు అంగీకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ఆధారంగా ఈ విధానం అమలు అవుతుందని తెలిపింది. అన్ని రంగాలకు ఇది అనుకూలంగా ఉండకపోవచ్చని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో 24 గంటలు నిరంతరంగా పనిచేయాల్సిన పరిశ్రమలు, అత్యవసర సేవలు, తయారీ రంగం వంటి విభాగాల్లో 4 రోజుల పని విధానం అమలు చేయడం సవాలుగా మారవచ్చని కార్మిక రంగ నిపుణులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఐటీ, సేవా రంగాల్లో ఇది ఎంతవరకు ఆమోదం పొందుతుందన్నది వేచి చూడాల్సిన అంశమే. అండ్ 4 రోజుల పని విధానం వాస్తవంగా అమల్లోకి వస్తే ఉద్యోగుల పని జీవన సమతుల్యత మెరుగవుతుందన్న ఆశలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రోజుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే చర్చ కూడా మొదలైంది. సో ఈ కొత్త విధానంపై కంపెనీలు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. సో మరి 4 రోజుల పని దినాలు అండ్ 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు, సో అన్ని ఏ రంగాల్లో వర్కౌట్ అవుతుంది? మీ రంగంలో వర్కౌట్ అవుద్దా లేదా నాకు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.